पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नमो नमः नमो नमः। యజ్ఞదాన తపోకర్మల గురించి మాట్లాడుకుంటున్నాము. మన తండ్రి మనకు శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయంలో 5వ శ్లోకంలో యజ్ఞదాన తపోకర్మ నత్యాద్యం కార్యమేవ తత్ యజ్ఞో దానం తపస్సేవ పావనాని మనిషిన అని చెప్పారు. 18వ అధ్యాయం అంటే మోక్ష సన్యాస యోగం. మనం మోక్షం పొందాలి అంటే భగవంతుడితో మనం ఏకమవ్వాలి అంటే ఈ భవసాగరం నుండి, ఈ జనన మరణ చక్రం నుంచి, ఈ దుఃఖం నుంచి బయటపడాలి అంటే మనం పవిత్రులుగా మారాలి. అలా పవిత్రత ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే మనం తండ్రితో ఏకమై మోక్షం పొందుతాము అనేటటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది. శ్రీమద్ భగవద్గీత భగవంతుడు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే యజ్ఞ దాన తపోకర్మలు 3 చెప్పారు. యజ్ఞ దాన తపకర్మలు అంటే యజ్ఞం చేయటం అనేటటువంటిది వదిలిపెట్టవద్దు, చేస్తూనే ఉండాలి. అలాగే తపస్సు చేయటం అన్నది వదిలిపెట్టవద్దు, తపస్సు చేస్తూనే ఉండాలి. మూడవది దానం, దానం చేస్తూనే ఉండాలి, వదిలిపెట్టవద్దు. ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ యజ్ఞం అన్నప్పుడు అబ్బో అది చాలా గొప్పది అని చాలామంది ఇక్కడ యజ్ఞాలు చేస్తూ ఉంటారన్నమాట. యజ్ఞం ఎలా చేయాలి అనేటటువంటిది తెలుసుకుంటారు. దానికి కావాల్సినటువంటి పండితులు వస్తూ ఉంటారు, వాళ్ళ సలహా తీసుకుంటారు, వాళ్ళు చెప్పినట్లుగా యజ్ఞాలు చేస్తూ ఉంటారు. అలాగే భగవద్గీతలో చెప్పినటువంటి అనేక రకాలైనటువంటి యజ్ఞాలు ఉన్నాయి. ఆ యజ్ఞాలన్నీ కూడా ఎలా చేయాలి అనేటటువంటిది తెలిసిన వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకుని ఎలా చేయాలో అలా చేసుకుంటూ ఉంటారు. అలాగే శ్రీమద్ భగవద్గీతలో మన తండ్రి మనకు చెప్పారు, అన్నిటికన్నా కూడా విశిష్టమైనటువంటి యజ్ఞాలు జ్ఞానయజ్ఞము, జపయజ్ఞము అనేటటువంటిది మనకు తండ్రి చెప్పారు. ఇవన్నీ కూడా ఎలా చేయాలి అనేటటువంటిది ఎవరైనా అడిగి తెలుసుకుని చేస్తూ ఉంటారు. అయితే యజ్ఞం అనేటప్పటికీ మనకు ఇది గొప్పది అనేటటువంటి ఒక ఆలోచన ఎమ్మటే వస్తూ ఉంటుంది. అలాగే తపస్సు అన్నప్పుడు కూడా మనకు ఇది ఎంతో గొప్పది అన్న ఆలోచన కూడా మనకు వస్తూ ఉంటుంది. మూడో విషయం దీనిలో దానము. ఈ దానం గురించి మాత్రం ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. దానం అంటే ఏమిటి, ఈ దానం అన్నది మనం ఎలా చేయాలి అనేటటువంటిది, దానికి సంబంధమైనటువంటి వివరాలు ఏమిటి అనే వాటిని అస్సలు పట్టించుకోరు. పట్టించుకోకుండా ఎవరికి వాళ్ళకు తోసిన విధంగా దానం చేశాము, దానం చేశాము, దానం చేశాము అని రకరకాలుగా ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు చేసుకుంటూ వెళతారన్నమాట.
యజ్ఞ దాన తపోకర్మల్లో యజ్ఞం గురించి ఆలోచించి తెలుసుకుని చేయటం జరుగుతుంది. అలాగే తపస్సు గురించి కూడా ఎంతో తెలుసుకుని అమ్మో అది చాలా గొప్పది అని దాని గురించి కూడా ఆ భావన ఏర్పరచుకుని దాని గురించి కూడా తెలుసుకుని చేస్తూ ఉంటారు. మరి దానం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమిటి ఇంత చిన్న చూపు? దానం గురించి తెలుసుకుని చేయాలి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ యజ్ఞ దాన తపోకర్మలు 3 కూడా ఎంతో విశిష్టమైనటువంటివి అన్నమాట. దానము అనేటటువంటిది ఆధ్యాత్మిక అభివృద్ధికి ఎంతో ముఖ్యమైనటువంటిది అనేటటువంటిది కేవలము మన సనాతన ధర్మమే కాకుండా మిగతా అన్ని మతాల వాళ్ళు కూడా మనకు తెలియచేస్తున్నారు. కొన్ని మతాల్లో అయితే నియమంగా ప్రతి నెల కూడా వాళ్ళ సంపాదనలో 10% దానం చేయాలి, భగవంతుని నిమిత్తము దానం చేయాలి అనేటటువంటి కొన్ని నియమాలు కూడా ఉన్నాయి కొన్ని మతాల్లో. మీలో కొంతమంది తెలిసి ఉండవచ్చు కూడా. కానీ ఈరోజు మీరు ఆలోచించండి, దానం గురించి మీకు ఎంతవరకు తెలుసు? అసలు దానం యొక్క గొప్పతనం గురించి మీకు ఎంతవరకు తెలుసు? ఎలా దానం చేస్తే మనకు ఉపయోగపడుతుంది, ఎలా దానం చేస్తే మనం చేసిన దానం బూడిదలో పోసినట్లు అవుతుంది అన్న విషయాలు నిజానికి తెలుసుకుని చేస్తున్నామా అంటే కాదని చెప్పాలి. ఎక్కడో ఎవరో 1000 మందిలో ఒకళ్ళో ఇద్దరో తెలుసుకుని చేస్తున్నారేమో, మిగతా వాళ్ళందరూ కూడా దానం చేశామని చేసుకుపోతున్నారన్నమాట. అంటే దానం అన్నది అంత విశిష్టమైంది, అంత ముఖ్యమైంది. యజ్ఞంతో సమానమే దానం కూడా, తపస్సుతో సమానమే దానం కూడా. ఈ 3 కూడా ఎంతో ముఖ్యమైనవి అనేది తెలుసుకుని దానం చేయటం అన్నది ఎలా చేయాలో తెలుసుకుని అప్పుడు చేస్తే మనకు సత్ఫలితాలు కలుగుతాయి. ఇప్పుడు ఇక్కడ ఈరోజు మనం దానం గురించి తెలుసుకుంటున్నాము. దానము అంటే త్యాగము అని అర్థం. త్యాగము అంటే వదలటము అనేటటువంటిది. దానము అంటే త్యాగము. త్యాగం అంటే ఏంటి? వదిలిపెట్టడం అన్నమాట. ఇక్కడ ఏది వదిలిపెట్టాలి, ఏది వదిలిపెట్టాలి అనేటటువంటిది మీకు చెప్పడానికి ముందు నేను ఒక కథ చెప్తాను. మనకు పూర్వీకులు ఇచ్చినటువంటి ఒక కథ. ఇక్కడ మనకు దేవతలు ఉన్నారు, అలాగే రాక్షసులు, మనుషులు. ఒకరోజు వీళ్ళ ముగ్గురికి కూడా ఒక ఆలోచన వచ్చింది. తాతగారి దగ్గరికి వెళదాము, వెళ్ళి ఒకసారి మనం ఉపదేశం పొందుదాము, మన జీవితాలని చక్కబరుచుకోవటానికి అనుకున్నారట. ఎవరు? తాతగారు బ్రహ్మదేవుడు అన్నమాట. సరే, దేవతలు, రాక్షసులు, మానవులు వీళ్ళు ముగ్గురు కూడా బ్రహ్మదేవుడు గారి దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి ఆయనకు నమస్కరించి, తాతగారు మాకేదైనా ఉపదేశం చేయండి అని కోరుకున్నారట. కోరుకున్నప్పుడు ఆయన దేవతల్ని చూసి దా అన్నారట. దా. సరే, తర్వాత రాక్షసులను చూసి దా అన్నారు. ఒక్క అక్షరమే దా. మళ్ళీ మనుషులను చూసి, మానవులను చూసి దా అన్న ఒక్క అక్షరమే పలికారట. ఈ విధంగా 3 సార్లు దా దా
ద అని ఆయన ఉచ్చరించి కళ్ళు మూసుకొని ధ్యానంలో నిమగ్నమైపోయారు. సరే, వీళ్ళకి ఇంకేం అడగటానికి లేదు. సరే, అక్కడి నుంచి వచ్చేసి దేవతలందరూ కూడా కూర్చుని దీని మీద చర్చించారట. చివరికి వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, మనందరము కూడా భోగలాలసులము కదా, భోగాలు అనుభవించాలి అనేటటువంటి దాంతో ఉంటాం కదా. ఈ ఇంద్రియ విషయాలు ఏవైతే ఉన్నాయో వీటిలో మునిగి తేలుతూ ఉంటాం కదా. ఈ భోగం అనుభవించటమే కదా మనం ఎప్పుడు కూడా కోరుకునేటటువంటిది. మనకి ఇంద్రియ నిగ్రహం అనేది లేదు అని తాతగారి ఉద్దేశము. అందుకనే దమము అంటే ఇంద్రియ నిగ్రహము. మనకి ఇంద్రియ నిగ్రహం కావాలని తాతగారు కోరుకున్నారు. కాబట్టి మనం అది ఒక సాధనలాగా తీసుకుని ఇంద్రియ నిగ్రహం అన్నదాన్ని సాధనలాగా తీసుకోవాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. సరే, తర్వాత రాక్షసులందరూ కూడా ఒక దగ్గర కూర్చున్నారు. కూర్చుని వీళ్ళు ఆలోచించారట. ఏం ఆలోచించారు? మనకు దయ అన్నదే లేదు కదా, అందరినీ కూడా నిజానికి హింస పెట్టుకుని తింటున్నాం మనం. కాబట్టి తాతగారి ఉద్దేశం ఏంటంటే కాస్త దయతో ప్రవర్తించమని ఆయన ఉద్దేశం. మనకు దయ అన్నది కరువైంది కదా, కాబట్టి దయతో ఉండండిరా అని మనకు తాతగారు చెప్పారు. కాబట్టి ఇక్కడ మనం కాస్త ఈ రాక్షసత్వాన్ని పక్కన పెట్టి, హింసను పక్కన పెట్టి అందరి పట్ల కూడా దయతో ఉండాలి అనేది ఒక నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు కూడా. సరే, తర్వాత ఈ మానవులందరూ కూడా కూర్చున్నారు. కూర్చుని మనకి ఏం చెప్పుంటారు తాతగారు? దా అన్నారు కదా. వాళ్ళకైతే మేము ఇంద్రియ నిగ్రహం లేదు అందుకని దమము అన్నారు. వీళ్ళకి దయ లేదు కాబట్టి వీళ్ళకి దయ కావాలి అనేది చెప్పారు. మనకేం చెప్పారు తాతగారు అని ఆలోచించారు. ఆలోచించితే అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, మనుషులకు అర్థమైంది ఏంటంటే, మనలో లోభితనం అనేటటువంటిది ఎక్కువగా ఉంది. ఈ లోభితనం అనేటటువంటిది పోనప్పుడు మనం ఇక్కడ సుఖపడలేము, అలాగే ఈ జన్మ సార్థకం చేసుకోను లేము. ఈ లోభితనం అన్నది లేకపోతే నరకానికి చేరుతావు అనేటటువంటిది శాస్త్రం చెబుతుంది. కాబట్టి తాతగారి ఉద్దేశం ఏంటంటే, లోభితనం అనేది పోగొట్టుకొని పోగేసుకోవటం కూడబెట్టుకోవటం ఏదైతే ఉందో, దాన్ని పట్టుకుని కూర్చోవటం ఏదైతే ఉందో, ఈ లోభితనం పోగొట్టుకోవాలి. అందుకు మీరు దానం చెయ్యాలి అనేటటువంటిది తాతగారి ఉద్దేశము అనేదాన్ని వీళ్ళు తేల్చుకున్నారు. కాబట్టి ఇప్పుడు మనుషులకు కావాల్సింది ఏంటంటే దాన గుణము అట. దానం ఎందుకు దానం చేయాలి అంటే లోభి గుణాన్ని పోగొట్టుకోవటం కోసం అన్నమాట. దానం అంటేనే వదిలిపెట్టడం, త్యాగం చేయటం. ఏది త్యాగం చేస్తున్నారు? ఇప్పుడు లోభి గుణాన్ని వదిలిపెడుతున్నారు అన్నమాట. దానం చేయటం అంటే లోభి గుణాన్ని వదిలిపెట్టడానికి చేసేటటువంటి ప్రక్రియ. ఇది అర్థం చేసుకోవాలన్నమాట. సరే, ఈ లోభి గుణం అన్నది ఇంత ప్రమాదకరమైందా అంటే, మన తండ్రి మనకు చెప్తున్నారు. శ్రీమద్ భగవద్గీతలోనే 16వ అధ్యాయంలో 21వ శ్లోకంలో ఏం చెప్తున్నారు తండ్రి అంటే, త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామ క్రోధస్తదా లోభః
తస్మాదే తత్రయం త్యజేత్. త్యజేత్ అంటే వదిలిపెట్టండి అంటున్నారు అన్నమాట. ఏంటంటే ఈ మూడు వదిలిపెట్టమంటున్నారు. కామము, క్రోధము, లోభము. కామ, క్రోధ, లోభాలు ఈ మూడు కూడా నరకానికి ద్వారాలు అవుతున్నాయి అన్నమాట. నువ్వు నరకంలో పడటానికి ఇవే కారణమవుతున్నాయి అనేది చెప్పారన్నమాట. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే కామము, క్రోధము అంటే కామం అంటే ఏంటి? కోరిక, కావాలి కావాలి అనే కోరిక. లోభితనం ఉన్నప్పుడే ఇంకా కావాలి కావాలి అనే కోరిక కూడా వచ్చేది. లోభితనం పోతే ఉన్నదాంతో సంతృప్తి చెందటం అన్నది తెలుసుద్ది. ఆ విధంగా చూస్తే లోభితనం అన్నది ఎంత ప్రమాదము అన్నది మనకు అర్థమవుతుంది. లోభి ఎప్పుడూ కూడా కామాన్ని జయించలేడు, కోరికను జయించలేడు, కోరికల నుంచి బయటపడలేడు. ఎప్పుడు కూడా అసంతృప్తితోనే ఉంటాడు, ఎప్పుడు అసహనంతోనే ఉంటాడు, ఎప్పుడూ దుఃఖమే. తర్వాత ఏమిటి? క్రోధము. క్రోధం ఎందుకు వస్తుంది? కావాలి అని ఏదనుకున్నాడో అది జరిగినప్పుడల్లా కూడా, తను అనుకున్నది నెరవేరినప్పుడు అది ఏదైనప్పటికీ కూడా కోపం వస్తూ ఉంటుంది మనిషికి. అదే లోభితనం పోగొట్టుకుంటే ఆ కోరిక పోతుంది. ఆ కోరిక నెరవేరకపోవటం వల్ల వచ్చేటటువంటి క్రోధము, కోపము పోతుందన్నమాట. అంటే ఒక్క రకంగా చూస్తే కామ క్రోధాలకు కూడా లోభితనం కారణమవుతుంది. లోభితనం వల్ల కామ క్రోధాలు అనేటటువంటివి ఎంతగానో పెరిగిపోతూ ఉంటాయి అన్నదాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట. అందుకేనేమో మరి బ్రహ్మదేవుడు నిజానికి దా అనేది ఆ ఉపదేశం చేశారట మానవులకు. అంటే ఇప్పుడు ఏమర్థం చేసుకోవాలి మనం దీన్ని? లోభితనం అనేటటువంటి దాన్ని వదిలిపెట్టాలి. ఈ లోభితనం అనేటటువంటి గుణము ఏదైతే ఉందో ఈ గుణం ఎలా పోతుంది అంటే దానం చేస్తూ 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 ఉండటం వల్ల పోతుంది. దానం చేయటం వల్ల లోభి గుణం పోతుందా? సరైన రీతిలో దానం చేసినప్పుడు పోతుంది. దానం యొక్క విలువేమిటి అన్న దాన్ని అర్థం చేసుకొని, దానం ఎంత విశిష్టమైనదో అర్థం చేసుకొని, దానం చేయటం వల్ల తనకెంత ప్రయోజనమో తెలుసుకొని, ఎంతో పవిత్రమైనటువంటి రీతిలో దానం చేసినప్పుడు ఏ విధంగా చేయమని శాస్త్రం చెప్తుందో ఆ విధంగా చేసినప్పుడు లోభి గుణము అనేటటువంటిది పోతుంది. లోభి గుణం అనేటటువంటిది పోగొట్టుకోవటం అనేటటువంటిది ఖచ్చితంగా చేసి తీరాలి. అది పోగొట్టుకు తీరాలంతే. అది పోనప్పుడు ఏమవుతుంది? నరకంలో పడతావు. ఇక్కడ నరకం అంటే నిజానికి ఎప్పుడో ఎక్కడో కాదు. ఆ కామ క్రోధ లోభాలు 3 ఉన్నప్పుడు ఇక్కడ ప్రతి క్షణము కూడా నువ్వు నరకం అనుభవిస్తూనే ఉంటావు అన్నమాట. ఇక్కడ తప్పదు. ఆ నరకం నుంచి బయటపడాలంటే ముందు నువ్వు లోభితనం అన్నది పోగొట్టుకోవాలి. లోభితనం పోగొట్టుకోవాలి అంటే నువ్వు సరైన రీతిలో దానం చేయాలి. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు మనకు ఇక్కడ తండ్రి శ్రీమద్ భగవద్గీత శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 20, 21, 22 ఈ 3 శ్లోకాల్లో దానం ఏ విధంగా చేయాలి అనేదాన్ని మనకు చెప్తున్నారు. అంటే ఇక్కడ 3 రకాలుగా దానం చేస్తూ ఉన్నారు. అయితే ఏ రకంగా దానం చేస్తే మనకు అసలు ఉపయోగము, ఏ దానం చేస్తే అన్నిటికన్నా కూడా శ్రేయోదాయకము
అనేటటువంటి విషయాలు ఈరోజు మనం మాట్లాడుకుందాం. తండ్రి మొట్టమొదటిగా మనకు సాత్విక దానం గురించి చెప్తున్నారు. తర్వాత రజస్సిక దానము, తమస్సిక దానము, 3 రకాలైనటువంటి దానాల గురించి మనకు తెలియచేస్తున్నారు. 17వ అధ్యాయంలో శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 20వ శ్లోకం. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలేశ పాత్రేశ తద్దానం సాత్వికం స్మృతం అనేది చెప్తున్నారు. దాతవ్యమితి యద్దానం అని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఏంటంటే దానం చేయటం అనేటటువంటి దానిలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అనే దాన్ని నువ్వు తెలుసుకుని దానం చేయాలి. అది ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దానం చేస్తుంటే అది ఎదట వాళ్ళకు ఉపయోగపడుతుందేమో అనేటటువంటిది అనుకుంటున్నారు. ఎదట వాళ్ళ కోసం కాదు దానం చేసేటటువంటిది మీకోసమే. ఇది ముందు బాగా అర్థం చేసుకోవాలన్నమాట. ఎవరైనా మీ దానాన్ని స్వీకరించేవాడు దొరికితే మీకు నిజానికి మీరు దానం చేయాలంటే ఒక వ్యక్తి ఎవరైనా కావాలి కదా. అలాంటి వ్యక్తి కనుక దొరికితే మనం అదృష్టవంతులమే అనుకోవాలి. పూర్వం రోజుల్లో అయితే అలాంటి వ్యక్తుల కోసమని ఎతికేవాళ్ళు కూడా అన్నమాట. అన్న భోజనం సమయంలో ఎవరికైనా భోజనం పెట్టాలి అనుకున్నప్పుడు, అన్నం దానం చేయాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తి ఎవరైనా దొరుకుతారా అని చూస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. అలాంటి వ్యక్తి కనుక వస్తే వాళ్లకు పాదాలకు నీళ్ళిచ్చి వాళ్ళకు నమస్కరించి అతిథి దేవో భవాన్ని తీసుకొచ్చి వాళ్ళు తృప్తి పడేంతవరకు ఆ భోజనం పెట్టడం అన్నది జరిగేదన్నమాట. దానం చేయటం అనేటటువంటిది ఎవరి కోసం అంటే ఎదట వాళ్ళ కోసం కాదు, మన కోసము. మన కోసం చేస్తున్నాము. ఎదట వాళ్ళని ఉద్ధరించటం కోసం కాదు, మన కోసం చేసుకుంటున్నాము అన్నది ఏర్పడాలన్నమాట. దాతవ్యమితి దానం. నాలో ఉన్న మాలిన్యాన్ని నేను పోగొట్టుకోవటం కోసం, ఆ తండ్రితో ఏకమవ్వటం కోసం, నా జన్మ సార్థకం చేసుకోవటం కోసం, ఈ దుఃఖం నుంచి బయటపడటం కోసం, నేను సుఖంగా శాంతిగా ఉండటం కోసం, అందుకు నేను దానం చేస్తున్నాను. అందుకు నేను దానం చేస్తున్నాను. అలాగే నా దానాన్ని స్వీకరిస్తున్నటువంటి ఈ వ్యక్తి నిజానికి సాక్షాత్తు పరమాత్మ స్వరూపమే. నా దానాన్ని స్వీకరిస్తున్నటువంటి ఈ వ్యక్తిని సాక్షాత్తు పరమాత్మ స్వరూపంగా భావించి నేను ఇదిగో ఈ విధంగా ఈ దానం చేస్తున్నాను, పరమాత్మే నా చేత ఇలాగా చేసుకుంటున్నారు అని అంత గౌరవ భావనతో ఆ వ్యక్తి పట్ల అంత గౌరవ భావనతో ఆ దానం అనేటటువంటిది చేయాలి అన్నదాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. దాతవ్యమితి దానం. అలాగే దీయతే అనుపకారిణే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం దానం చేసిన తర్వాత వీళ్ళు మనకి ఎప్పుడోసారి ఉపయోగపడతారులే, సరే మనం దానం చేస్తే మనకి ఎప్పుడోసారి ఏదో విధంగా ఉపయోగపడతారులే అనేటటువంటి ఆలోచన ఉండకూడదట. ఆ ఆలోచన ఉండకుండా దానం చేయాలన్నమాట. దానం తీసుకోవటానికి అసలు ఒక దొరికారే చాలురా బాబు, నా అదృష్టము అనేటటువంటి దాంతో ఆ విధంగా నువ్వు దానం చేయాలి. అంతేగాని ఈరోజు వీళ్ళకి దానం చేశాను, రేపొద్దట ఏదో విధంగా వీడు నాకు సహాయపడతాడు అనేటటువంటి ఆ భావన అనేటటువంటిది ఉండకూడదు. వాళ్ళు నాకు మళ్ళీ ప్రత్యుపకారం చేస్తారు, మరలా తిరిగి నాకు ఏదోటి ఇస్తారులే అనేటటువంటి ఆలోచన ఉండకూడదు. అలాగే
పేరు ప్రతిష్టల కోసమనే ఎప్పుడూ దానం చేయకూడదు. ఒక గుర్తింపు కోసమనేది ఎప్పుడూ కూడా దానం చేయకూడదు. ఈరోజు చూడండి, దానం చేస్తారు. దానం చేసినప్పుడు ఏం చేస్తారు? ఫోటోలు తీయించుకుని మరీ పేపర్లో వేయించుకుంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు దేవాలయాల్లో కూడా చూడండి, దానం చేస్తూ ఉంటారు. రకరకాలుగా దానం చేస్తూ ఉంటారు. వాళ్ళ పేర్లన్నీ రాయించుకుంటూ ఉంటారు అన్నమాట. ఆ విధమైనటువంటి ఒక గుర్తింపు కోరుతూ చేసేటటువంటి దానం ఏదైతే ఉందో అది సరైంది కాదు అన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఉపకారం కోరకుండా, ఒక గుర్తింపు కోరకుండా, మళ్ళీ నాకేదో వీళ్ళు సాయం చేస్తారనేటటువంటి ఆలోచన లేకుండా, అలాగే ఒక గుర్తింపు కోరకుండా ఆ విధంగా చేయాలి అట దానం. తర్వాత ఏం చెబుతున్నారు అంటే, దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం శృతం. ఇక్కడ మళ్ళీ 3 విషయాలు మనకు చెప్పారన్నమాట. ఏమిటి ఆ 3 విషయాలు అంటే, దేశ కాల పాత్రల్ని చూసుకోవాలి. దేశము అంటే ఎప్పుడు ఎక్కడ చేయాలో అక్కడ చేయాలన్నమాట. అలాగే కాలము ఎప్పుడు చేయాలో అప్పుడే చేయాలి. అలాగే పాత్ర అన్నప్పుడు మనం దానం చేయటానికి, ఈ దానం స్వీకరించటానికి ఈ వ్యక్తికి అసలు అర్హత ఉందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, నా దగ్గర శాలువాలు లాంటివి ఉన్నాయి అనుకోండి, దుప్పట్లు ఉన్నాయి అనుకోండి. దుప్పట్లు తీసుకువెళ్ళి మే నెలలో మండు వేసవి కాలంలో నేను దుప్పట్లు పంచాననుకోండి, వాడు దాన్ని ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు ఒక్కొక్కళ్ళకైతే. రోడ్డు మీద పడుకుని ఉంటారన్నమాట. రోడ్డు మీద పడుకున్న వాళ్ళకి దుప్పట్లు ఉన్నాయి కదా, తీసుకెళ్ళి ఇచ్చామనుకోండి, వాడికో సంచి ఉంటుంది. పాపం పగలంతా ఎక్కడో తిరుగుతాడు, తిరిగేసి రాత్రికి వచ్చి రోడ్డు మీద పడుకుంటాడు. వేసవి కాలంలో మండిపోతూ ఉంటుంది. ఈ దుప్పట తీసుకోరా అని ఇచ్చామనుకో, వాడు ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు అన్నమాట. అదే దుప్పటి నీవు చలికాలంలో ఇచ్చావనుకో, అప్పుడు వాడికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అది అంటే ఆ సమయం, ఏ సమయంలో ఏది దానం చేయాలో అది దానం చేయాలి. ఎప్పుడు ఏది దానం చేయాలో అప్పుడు మాత్రమే అది దానం చేయాలి. ఇది చూసుకోవాలన్నమాట. అంతేకాని నేనేదో దానం చేస్తాను అనుకుని దానం చేస్తే అది వాళ్ళకి ఉపయోగపడకపోతే ఎట్లాగా? ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు, వచ్చినప్పుడు నాకు అతనికి ఆకలిగా ఉంది. ఆకలిగా ఉన్నప్పుడు భోంచేస్తారా అని అడిగి చేస్తామండి అన్నారనుకో, తెలుస్తుంది వాళ్ళు చేస్తామండి అనే దానిలోనే తెలుస్తుంది వాళ్ళ ఎంత ఆకలిగా ఉన్నారు అనేటటువంటిది. వెంటనే వాళ్ళకి భోజనం పెట్టాలన్నమాట. అలా కాకుండా మీరు అక్కడ కూర్చోండి, మా అందరి భోజనాలు అయిన తర్వాత పెడతాము అంటారు. ఈ లోపల వాళ్ళకి ఆకలి వేస్తూ ఉంటుంది, కడుపు కాలుతూ ఉంటుంది. ఏం చేస్తారు? ఓ 2 సీసాలు మంచినీళ్ళు తాగేస్తారు గడగడగడగడ. కడుపులో మంట మరి భరించలేరు కదా. అప్పటికి వీళ్ళ భోజనాలన్నీ అయిపోయిన తర్వాత తాపీగా భోంచేస్తావా, ఇప్పుడే 2 సీసాలు మంచినీళ్ళు తాగానండి, ఇప్పుడు నేను తినలేనండి అంటాడు. లేదా ఎప్పుడే పెడతాం తిను, ఇప్పుడు ఏం తింటాడు చెప్పు? అంటే ఇది మీకు చిన్న విషయంలాగా ఉండవచ్చు, కానీ ఇది చిన్న విషయం ఏం కాదన్నమాట. అలాగే ఎప్పుడు ఎవరికి ఏది అవసరమో, ఎప్పుడు ఎవరికి ఏది అవసరమో అప్పుడు వాళ్లకు ఆ దానం చేయాలి అనేటటువంటిది ఇక్కడ మనకు చెప్తున్నారన్నమాట. ఇక్కడ పాత్ర అన్నప్పుడు కూడా మనం చూసుకుని ఇవ్వాలి. ఎవరికంటే వాళ్ళకి దానం చేయకూడదు. వాళ్లకు అవసరమా కాదా అనేటటువంటిది గ్రహించి
అప్పుడు మాత్రమే దానం చేయాలి అన్నది మనకిక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారన్నమాట. మరి నిజానికి వాళ్ళకి అవసరం వచ్చి డబ్బులు అడుగుతారు. డబ్బులు అడిగినప్పుడు సరేలే పాపం ఇంత కాళ్ళ వేళ్ళబడి అడుగుతున్నాడని చెప్పేసి దానం చేస్తారు. మంచిదే. చేసిన తర్వాత అది తీసుకుపోయి కాస్త వాడు తాగేసి ఇంటికి పోయి భార్యను కొడితే ఏమైంది? నీ దానం అనేటటువంటిది ఉపయోగం లేకుండా పోయిందన్నమాట. నీ దానం నీకు సత్ఫలితం ఇవ్వాలి అన్నా కానీ ఇవి చూసుకోవాలి. ఇవి చూసుకోకుండా నువ్వు ఎడాపెడా దానం చేసి నేను దానం చేశాను అనుకుంటూ నేనేం పేరు కోరుకోవటం లేదు, నేనేం గుర్తింపు కూడా కోరుకోవటం లేదు, నేను నా పాటికి నేను చేస్తున్నాను అని ఇలాంటి పనికిరాని దానాలు చేసావనుకో దానివల్ల నీకేం ఫలితం వస్తుంది? ఏం ఫలితము రాను కూడా రాదన్నమాట. నీవు చేసేటటువంటి దానం ఖచ్చితంగా ఎదట వాళ్ళకి ఉపయోగపడి తీరాలి. ఆ విధమైనటువంటి దానం చేయాలి అనేటటువంటిది మనకి ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఈ శ్లోకంలో చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో దానం ఎందుకు చేయాలి అనేటటువంటిది తెలుసుకుని ఈ దానం చేయటం వల్ల నాకే ఎంతో ప్రయోజనం చేకూరుతుంది అనేది అర్థం చేసుకుని ఎంతో పవిత్రమైనటువంటి భావనతో ఎప్పుడు దానం చేయాలో, ఎవరికి దానం చేయాలో, ఏది దానం చేయాలో సరైనటువంటి అవగాహన ఏర్పరచుకుని ఆ విధంగా దానం చేసినట్లయితే ఇది సాత్విక దానము అనబడుతుంది. సాత్విక దానం అనేటటువంటిది నీకు ఎంతో ప్రయోజనకరమై ఉంటుంది. దీనివల్ల నీకెంతో శాంతి కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, సంతృప్తి కలుగుతుంది. అలాగే నీలో ఉన్నటువంటి మాలిన్యం పోతుంది. అలాగే నువ్వు తండ్రితో ఏకమవటానికి ఈ దానం అనేది నీకు ఉపయోగపడుతుంది. సాత్విక దానం ఉపయోగపడుతుంది. బాగా గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సరే దానం చేయాలనుకున్నప్పుడు సాత్విక దానం చేయాలి. ఇవన్నీ కూడా నియమాలు పెట్టుకోవాలన్నమాట. అలా కాకుండా నాకేదో పేరు ప్రతిష్టలు కావాలి, నాకు గుర్తింపు కావాలి అనుకుని ఇలాంటి దానాలు చేయటం వల్ల పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు మీకు. తర్వాత శ్లోకంలో తండ్రి ఏం చెప్తున్నారు? యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః ధీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం. ప్రత్యుపకారార్థం రాజస దానం గురించి చెప్తున్నారు. ప్రత్యుపకారాన్ని అంటే వాళ్ళు నాకు ఏదో లాభం చేస్తారులే అనేటటువంటి ఆలోచన ఉంది. ఇందాక శ్లోకంలో అలాంటి ఆలోచన లేకుండా అన్నమాట అది. అలాగే ఫలముద్దిశ్య ఒక ఫలాన్ని ఆశించి, ఈ ఫలము అనేటటువంటిది ఇహపరాలకు సంబంధమైనటువంటిది, రెండిటి గురించి కూడాను. అంటే ఇప్పుడిక్కడ ఈ జన్మలో నాకు ఏదైనా ఫలం రావచ్చు, ఓ మంచి పని చేశాను కాబట్టి, సత్కర్మ చేస్తున్నాను కాబట్టి నాకు ఏదైనా మంచి జరగవచ్చు, అలాగే నాకు పుణ్యం రావచ్చు, పుణ్యం వస్తే తర్వాత ఎప్పుడైనా స్వర్గానికి వెళ్ళవచ్చు. ఇలాంటి ఆలోచనలు కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. అలాగే మూడవ విషయం ఏంటంటే పరిక్లిష్టం అన్నారు. అంటే బాధపడుతూ చేసేటటువంటిది అన్నమాట. అరే వారి చేయాల్సి వచ్చిందే ఏదో ఒకటి ఇంత అని లోపల బాధ అన్నమాట, సంతోషం లేదు. అలాగే ఈ దానం చేయగలుగుతున్నాను అనేటటువంటి ఒక రకమైనటువంటి ఆ సంతృప్తి లేదు, సంతోషము లేదు. ఇది నాకు ఒక అవకాశం అనేటటువంటి భావన లేదు. ఎందుకు లేనిపోయింది ఇది వచ్చింది, వీడు వచ్చాడు, ఇది నేను ఇవ్వాల్సి వస్తుంది, మొహమాటము ఇక్కడ. సరే ఏం చేద్దాం, తప్పదు కదా. సరే బాధపడుతూ చేసేటటువంటి దానం అన్నమాట. ప్రత్యుపకారాన్ని కోరుకుంటూ, ఫలాన్ని కోరుకుంటూ, బాధపడుతూ చేసేటటువంటి దానం రజసిక దానము అన్నారన్నమాట.
ఇలాంటి దానం అన్నది చేయకూడదు, గుర్తుంచుకోవాలి. తర్వాత తమసిక దానం. ముందు మనం చెప్పుకున్నటువంటిదేమో నిష్కామ దానం అన్నమాట. సాత్విక దానం ఎలాంటిదంటే నిష్కామ దానం, నిష్కామ కర్మ అన్నమాట. అక్కడ ఏ కోరిక లేదన్నమాట. నా అదృష్టం అని ఆ విధంగా భావన చేసి దానం చేయటం, అది అక్కడ ఏ కోరిక లేదు, ఏది ఆశించటం లేదు, నేను చేయాలి అంతే అని, నా అదృష్టం ఇది అని ఆ విధంగా దానం చేయటం. అది రజసిక దానంలోనేమో కోరిక ఉందన్నమాట. ఇది సకామ దానము. కోరిక ఉంది, వీడైనా నాకు ఎప్పటికైనా ఉపయోగపడతాడు, లేదా వీడు ఉపయోగపడకపోయినా కానీ నాకు తర్వాత దేవుడన్నా కానీ నాకు ఏదోటి మంచి చేస్తాడు, లేకపోతే నాకు స్వర్గభోగమన్నా అనుభవించడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొంత బాధ కూడా ఉంది. దాంతో చేసేటటువంటిది సకామ దానము. ఇప్పుడు ఈ మూడోది వచ్చేసి ఇది తమసిక దానము. ఈ తామసి దానం అనేటటువంటిది ఆదేశకాలే యద్దానం అపాత్రేభ్యచ్చ ధీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, సద్భావన లేకుండా దానం తీసుకునేటటువంటి వాళ్ళ పట్ల సద్భావన లేదన్నమాట. వీడేదో గతి లేక నా దగ్గర దానం తీసుకుంటున్నాడు అనేటటువంటి భావన. కొన్నిసార్లు చూస్తూ ఉంటారు, మీరు కూడా అన్నదానాలు చేస్తూ ఉంటారు, ఒక కర్ర ఒకటి పట్టుకుని ఆ కర్రతో అదమాయిస్తూ ఉంటారన్నమాట. అలాగే కొంచెం బట్టలది కూడా మాసిపోయిన వేసుకొస్తే, రే నువ్వు పోయి అక్కడ కూర్చో, అయిన తర్వాత పిలుస్తాను. ఇక్కడ తినేవాళ్ళందరూ ఎవరు? శుభ్రంగా ఇంట్లో తినే అవకాశం ఉన్నవాళ్లే తింటూ ఉంటారు. ఇక్కడ వీళ్ళకి అసలు ఇక్కడ ఈ అన్నదానంలో తినాల్సినటువంటి అవసరం లేదు నిజానికి. వీళ్ళకు అవసరం ఉన్నవాళ్ళేమో అదిగో అక్కడ కూర్చున్నారన్నమాట, దూరాన్ని కూర్చున్నారు. కూర్చుని వాళ్ళకేమో ఆకలి మండిపోతుంది. మండిపోతూ ఉండి ఎప్పుడు పెడతారా అని కాస్త ఖాళీ అయితే వాళ్ళు ముందుకు వచ్చి కాస్త కూర్చుందామంటే కేకలేస్తారు. వీళ్ళందరి ఆకలి తీరిన తర్వాత అప్పుడు వాళ్ళని పిలిచి పెడతారన్నమాట. అంటే దానం స్వీకరిస్తున్నటువంటి వాళ్ళ పట్ల సద్భావన లేదు, గౌరవ భావన అన్నది లేదు, వాళ్ళు పరమాత్మ స్వరూపులే అనేటటువంటి భావన లేనే లేదు. ఆ విధంగా చేసేటటువంటి దానం. అన్నదానం చేస్తున్నాం, రండి బొలో మనం అందరూ రండి. అన్నదానం అన్నది అవసరమా కాదా? వాళ్లకు అన్నం అవసరమా? ఆకలితో అలమటించేవాడికి అన్నం కావాలి, కడుపు కాలుతున్నవాడికి అన్నం కావాలి. కానీ అన్నదానం అందరూ రండి. ఈ విధంగా చేసేటటువంటిది ఇప్పుడు భగవద్గీత ప్రకారంగా ఏం చెప్తున్నారు తండ్రి? వాళ్ళకి అవసరం లేదు, అవసరం లేని దాన్ని నువ్వు ఇస్తున్నావు, అవసరం ఉన్న వాళ్ళనేమో దూరాన పెడుతున్నావు. ఇది సరైనటువంటి దానం కాదు. దానం స్వీకరించేటటువంటి వాళ్ళ పట్ల నీకు సద్భావన ఉండాలి, గౌరవ భావన ఉండాలి, వాళ్ళు పరమాత్మ స్వరూపమే అనేటటువంటి భావన ఉండాలి. వాళ్ళ పట్ల ఏ విధమైనటువంటి అవజ్ఞాతం, తృణీకార భావన ఉండకూడదు. నువ్వు ఆ పక్కన కూర్చో ఇలా గదమాయిస్తూ ఉంటారు కర్ర పెట్టి అన్నమాట. అలా ఉండకూడదు. ఏ దానం చేస్తున్నప్పటికీ కూడా మీరు గుర్తుంచుకోండి, దానం స్వీకరిస్తున్నటువంటి వ్యక్తి నీకు ఆ అదృష్టాన్ని కలిగిస్తున్నాడు. ఆ వ్యక్తి లేకపోతే నువ్వు అసలు దానమే చేయలేవు కదా. కాబట్టి సాక్షాత్తు పరమాత్మ స్వరూపంగా, భగవత్ స్వరూపంగా భావన చేసి కృతజ్ఞతా భావనతో, ప్రేమతో నీవు ఏది దానం చేస్తున్నావో దాన్ని దానం చేయాలి.
అలా కాకుండా ఈ విధంగా చేసినట్లయితే సద్భావన లేకుండా, వాళ్ళ పట్ల గౌరవ భావన లేకుండా, వాళ్ళని తృణీకరిస్తూ, వాళ్ళని హేళన చేస్తూ, చీదరించుకుంటూ అలా చేసేటటువంటిది సరైంది కాదు. అలాగే దేశ కాళీశ ఇందాక చెప్పుకున్నాం మనం. ఇప్పుడు ఈ దానం అవసరమా కాదా అనేది చూసుకోవాలి. నువ్వు కడుపు నిండిన వాళ్ళందరినీ తీసుకొచ్చేసి నేను ఇప్పుడు అన్నదానం చేస్తున్నాను, కూర్చోండి కూర్చోండి అని చెప్పేసి పెడితే, నేను ఇప్పుడే భోంచేసి వచ్చాను అంటే పర్వాలేదు కూర్చోండి. ఎందుకు? మేము ఇక్కడ అన్నదానం చేస్తున్నాం కాబట్టి. కడుపు నిండిన వాడికి నువ్వు దానం చేస్తే ఏమైంది? అది సరైన కాలం కాదు. వాడికి ఆకలవుతున్నప్పుడు నువ్వు అన్నదానం చేస్తున్నావని చెప్పేసి పిలిచి కూర్చోబెట్టి గౌరవంగా వాడికి వడ్డిస్తే ఆ దానం సరైనటువంటిదే, అది సాత్విక దానం అవుతుంది. అలా కానప్పుడు ఏమవుతుంది? ఇది తమసిక దానం అవుతుంది. కాబట్టి గుర్తుంచుకోవాలన్నమాట ఇది. తర్వాత పాత్రత, దేశ కాల పాత్రలు. యోగ్యులైనటువంటి వాళ్లకు మాత్రమే అన్నదానం చేయాలి. ఏదైనా సరే, బట్టలు దానం చేస్తున్నావు, అన్నం దానం చేస్తున్నావు, పుస్తకాలు దానం చేస్తున్నావు, పెన్నులు దానం చేస్తున్నావు, ఏది దానం చేస్తున్నప్పటికీ కూడా, అది ఏదైనప్పటికీ కూడా యోగ్యత ఉందా లేదా అనేది చూసుకోవాలి. వీళ్ళకి అవసరమా కాదా అనేది చూసుకోవాలి. ఎవరికి ఏది అవసరమో అది మాత్రమే వాళ్లకు దానం చేయాలి. కానీ అవసరం లేని వాడికి నువ్వు దానం చేసి ఈ దానం వల్ల నాకేదో మేలు జరుగుతుంది అనుకున్నట్లయితే దానివల్ల ఏ ప్రయోజనం కూడా జరగదు. గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి? ఈ 3 దానాల్లో సాత్విక దానం అనేటటువంటిది మనకు బాగా ఉపయోగపడేటటువంటిది, శ్రేయోదాయకమైనటువంటిది, తండ్రితో ఏకం చేయటానికి ఉపయోగపడేటటువంటిది. ఆ తర్వాత ఈ 2 దానాలు, రజసిక తమసిక దానాలు ఏం చేస్తున్నాయి? మనలో ఉన్నటువంటి అహంకారాన్ని పెంచుతున్నాయి అన్నమాట. అయితే ఇక్కడ ఒక విషయం, ఈ రజసిక దానము తమసిక దానము ఇవి పని మానేయమా? అసలు దానం చేయటమే మానేయమా అంటే కాదు. పని మీ స్వభావం అలా ఉంది కాబట్టి రజసిక దానమో లేకపోతే తామస దానమో చేయండి. అందరి మేలు కోరి, కేవలం కోరటమే కాకుండా దానికి తగ్గట్లుగా ఈ పనులు చేసినప్పుడు, కొన్ని దానాలు చేసినప్పుడు అది సమాజానికి కూడా హితకరమే కాబట్టి చేయండి, దానం చేయండి. అయితే సాత్విక దానం చేయటానికి ప్రయత్నం చేయండి. రజసిక తమసిక దానాలు చేస్తున్న వాళ్ళని కూడా చేయమనే చెబుతుంది మనకు శాస్త్రం. అయితే క్రమేణా మార్చుకోవాలి. అర్థం చేసుకుని ఇప్పుడు మార్చుకున్నారనుకోండి, మార్చుకుంటే అది అందరికీ ఉపయోగం కదా. ఎదటి వాళ్ళకి ఉపయోగం, మీకు ఉపయోగం, సమాజానికి ఉపయోగం, అందరికీ ఉపయోగం కదా. కాబట్టి ఆ విధంగా దానం చేయాలి అనేటటువంటిది ఇక్కడ మనకు తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు ఈ 3 రకాలైనటువంటి దానాలని మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు ఒక విషయం మనం ఆలోచించుకుందాం. దానం చేయాలి, దానం చేయాలి, దానం చేయాలి, సాత్విక దానం చేయాలి. దానం చేయటం వల్ల మనకెంతో శ్రేయోదాయకము. యజ్ఞ దాన తపోకర్మలలో దానం ఎట్టి పరిస్థితుల్లో కూడా మానవద్దు అనేది మనకు తండ్రి చెప్పారు. కాబట్టి దానం చేయాలి. ఏ దానం చేయాలి? ఇప్పుడు దానాలు, రకరకాలైన దానాలు మనం చేయవచ్చు అన్నమాట. దానం అనగానే అందరికీ కూడా డబ్బు ముందు గుర్తుకొస్తూ ఉంటుందన్నమాట. డబ్బే దానం చేయవసరం లేదు. మీ సమయాన్ని దానం చేయవచ్చు, మీ తెలివిని దానం చేయవచ్చు, మీ శక్తి దానం చేయవచ్చు, అలాగే మీ వాక్కు దానం చేయవచ్చు.
అలాగే ఇప్పుడు రక్తం దానం చేయవచ్చు, అవయవాలు దానం చేయవచ్చు, ఎన్నో రీతులుగా ఎన్నో రకాలైనటువంటి దానాలు చేయవచ్చు. కేవలము డబ్బే కాదు, గుర్తుంచుకోండి. అలాగే అన్ని దానాలలోకెల్లా కూడా మిన్న అయినటువంటిది, ఉత్తమమైనటువంటి దానం ఏది అంటే అన్నదానము అని చెప్తారు. అన్ని దానాలలోకెల్లా ఉత్తమమైనటువంటి దానం ఏది అంటే అన్నదానము అని చెప్తారన్నమాట. ఎందుకని చెప్తున్నారు అంటే, ఒక వ్యక్తి ఆకలి బాధతో ఎంతో అలమటిస్తున్నప్పుడు అతనికి నువ్వు అన్నం దానం చేసినట్లయితే, సాత్వికంగా అన్నం దానం చేసినట్లయితే వెంటనే అతనికి తృప్తి కలుగుతుంది అన్నమాట. వెంటనే అమ్మయ్య నా ఆకలి తీర్చారు అని ఎంతో సంతోషపడతాడన్నమాట. ఆత్మారాముడు శాంతించాడు అంటాడు అన్నమాట. కడుపులో మంట తగ్గిపోయింది, హాయిగా ఉంది అని చెప్పేసి మనస్ఫూర్తిగా నమస్కారం పెడతాడన్నమాట. అందుకని చెప్పేసి అన్నదానం అనేటటువంటిది అన్నిటికన్నా కూడా ఉత్తమమైనటువంటిది అని చెప్తారు. సరే, శాస్త్రం ఇంకా ఏం చెప్తుందంటే, అన్నిట్లోకి ఉత్తమమైనటువంటి దానం అన్నదానమే. అయితే విద్యాదానం అన్నది ఉత్తమోత్తమైనటువంటి దానము అనేది చెప్తుంది అన్నమాట. విద్యాదానము ఉత్తమోత్తమైనటువంటి దానము అన్నది. ఎట్లా ఇది విద్యాదానం అన్నది? అన్నదానం చేసేవాళ్ళు చేస్తున్నారు. అయితే విద్యాదానం చేసినప్పుడు ఏమవుతుందంటే, విద్య వల్ల ఏమవుతుంది? ఇప్పుడు మనకి పాఠశాలలు కట్టించారు. పూర్వం రోజుల్లో చూడండి ఎన్ని రకాలైనటువంటి పాఠశాలలు కట్టించారు. అన్నదాన సత్రవులు కట్టించారు, పాఠశాలలు కట్టించారు, ఎన్నో బళ్ళు. ఎందుకని వాళ్ళందరూ కూడా అన్నదాన సత్రవులు ఎందుకు కట్టించారు? అన్నదానం అన్నది ఉత్తమం అనేటటువంటి దాంతో అన్ని అన్న సత్రవులు కట్టించారనమాట. అక్కడికి వెళ్ళి భోంచేయొచ్చు అనే దాంతో. అలాగే పాఠశాలలు కట్టించారు ఎందరూ, వాళ్ళ పేర్లతో కూడా ఉంటాయి. ఇప్పుడు మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకనంటే అన్నదానం అయితే ఒక పూట నువ్వు అతనికి భోజనం పెడితే ఆ పూట అతను సంతృప్తి చెందుతాడు, బాగానే ఉంది. తర్వాత మళ్ళీ ఆకలే కదా, మళ్ళీ తర్వాత ఎక్కడ అతను అన్నం సంపాదించుకుంటాడు? ఎక్కడో చోట మళ్ళీ అన్నం సంపాదించుకోవాలి కదా. పోయిన పొడుగుతా కూడా ఎవరో ఒకళ్ళు అన్నాన్ని దానం చేయరు కదా. మరి ఎలాగా? అతనికి ఏదైనా ఒక విద్య నేర్చుకునేలాగా నువ్వు చేసినట్లయితే, దానికి నువ్వు తోడ్పడినట్లయితే, ఏ విద్య అయినప్పటికీ కూడా, ఏ చదువు అయినప్పటికీ కూడా, ఏ చిన్న పనిలోనైనా సరే ఒక నేర్పరితనం అన్నది అతను పొందేలాగా నువ్వు చేసినట్లయితే, ఏ వృత్తి అయినా సరే అతను నేర్చుకునేలాగా నువ్వు చేసినట్లయితే నువ్వు నేర్పవచ్చు, లేదా అతను నేర్చుకోవటానికి నువ్వు సహాయం చేయవచ్చు. ధన సహాయం కానీ, మాట సహాయం కానీ, ఏదైనా నువ్వు ఆ విధంగా చేయవచ్చు. ఆ విధంగా చేస్తే ఏమవుతుందంటే, అప్పుడు అతను ఆ అన్నాన్ని సంపాదించుకోగలుగుతాడు. అతనికే కాదు, తన కుటుంబానికి అంతటికీ కూడా అన్నం సంపాదించుకోగలుగుతాడు కదా. కాబట్టి అన్నదానం ఉత్తమమే. అన్నదానం కన్నా కూడా విద్యాదానం అనేటటువంటిది ఉత్తమోత్తమైనటువంటిది అన్నది శాస్త్రం చెప్తుందన్నమాట. బాగుంది ఇది. ఇంకొక విషయం ఇక్కడ మనం ముఖ్యమైనది ఆలోచించుకోవాలి. అన్నదానం ఉత్తమమైందే, విద్యాదానం అన్నది ఉత్తమోత్తమైనటువంటిదే, బాగానే ఉంది. అయితే ఇక్కడ మనిషి అతనికి రోజు అన్నం తినే భాగ్యం ఉన్నా, అలాగే ఏదో ఒక వృత్తిలో కానీ లేదా ఏదో ఉద్యోగంలో ఉండి సంపాదించుకుంటూ తనకు కావలసినటువంటి సకల సౌకర్యాలు కూడా ఏర్పరచుకున్నప్పటికీ కూడా మనిషి ఈరోజు దుఃఖపడుతూనే ఉన్నాడు. మనిషి అలజడి, ఆందోళన, అశాంతి, బాధ, భయము,
అలాగే అసహనము, అసంతృప్తి ఇలాంటి వాటన్నిటితోనూ కూడా బాధపడుతూనే ఉన్నాడు. ఎంత డబ్బున్న వాళ్ళైనప్పటికీ కూడా ఈరోజు అశాంతితో అలమటిస్తున్నారు. మాకు నిద్ర పట్టడం లేదు అంటారు. శాంతి కావాలి, శాంతి కావాలి, ఎక్కడికి వెళితే నాకు శాంతిగా ఉంటుంది అని అంటున్నారు. డబ్బుకు కొదవలేదు. సంఘంలో వాళ్ళ యొక్క పలుకుబడికి, పరపతికి, దేనికి కొరత లేదు. ఎంతో ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా, ఎంతో ధనవంతులు కూడా ఈరోజు శాంతి లేదు అంటున్నారు. ఏదో విధంగా దుఃఖపడుతున్నాం అనేది చెప్తున్నారు. ఎట్లాగా ఈ దుఃఖం నుంచి ఎలా బయటపడాలి? ఈ విషాదం నుంచి ఎలా బయటపడాలి? ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఉత్తమమైనటువంటి దానాలు, ఉత్తమోత్తమైనటువంటి దానం, అన్నదానం. ఒక పూట తింటే హాయిగా ఉంది, కడుపు నిండింది, తృప్తిగా ఉంది, అమ్మయ్య, మంచి దానం, చాలా మంచి దానం. అలాగే నువ్వు అతనికి ఒక విద్య నేర్పించావు, ఆ విద్యతో అతని బ్రతుకుదెరువు ఎలమారిపోతుంది. కానీ దుఃఖం అన్నది పోవటం లేదు కదా. ఆ దుఃఖం అన్నది ఎలా పోతుంది? ఆ దుఃఖం పోవటానికి, మనిషి యొక్క దుఃఖం పోవటానికి ఏ దానం చేయాలి? ఇక్కడ అనేక మంది ఈ దుఃఖంలో కూరుకుపోయి ఉన్నారు. అలాగే వీళ్ళందరూ కూడా ఇక్కడ తృప్తిగా 3 పూటలా భోంచేసిన, ఎంతో డబ్బు కూడబెట్టుకున్నా, ఎన్నో పదవుల్లో ఉన్నా, ఎంత చేసినప్పటికీ కూడా ఇక్కడ దుఃఖం అన్నది తప్పదు. తర్వాత మరల జన్మలన్నవి తప్పదు. మరల జన్మలు అన్నప్పుడు కేవలము మనిషి జన్మే అనే నమ్మకం లేదు కదా. పశుపక్షాది కీటకాది జన్మలు ఎన్నో ఉన్నాయి కదా. అలాంటి జన్మలు మరలా తీసుకున్నప్పుడు కూడా దుఃఖం అన్నది తప్పదు కదా నీకు. మరి ఈ దుఃఖం పోవటానికి, ఈ అశాంతి పోవటానికి, ఈ అలజడి, ఆందోళన, బాధ, భయము ఇవన్నీ కూడా పోవటానికి కావలసినటువంటిది ఏదైతే ఉందో అది ఈరోజు మనిషికి కావాలి కదా. ఆ దానం చేసేవాడెవడు? ఆ దానం కావాలి మనిషికి. ఇంత ఆస్తులున్నా ఇక్కడ తృప్తి లేదు మనిషికి. ఒక మనిషి శాంతిగా, సంతోషంగా, సంతృప్తిగా, జీవితమంతా హాయిగా, తృప్తిగా జీవించటానికి ఏది కావాలో అది జ్ఞానం. అది జ్ఞానం. ఆ జ్ఞానామృతాన్ని దానం చేసినట్లయితే అది నిజానికి అన్నిటికన్నా మించినటువంటి దానం అవుతుంది. అది ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం మనం ఇచ్చినట్లు అవుతుందన్నమాట. అన్నిటికన్నా కూడా బ్రహ్మ విద్యాదానం అనేటటువంటిది, ఇందాక మనం చెప్పుకున్నటువంటి విద్యాదానం అనేటటువంటిది ఈ బాహ్యమైనటువంటి, ఈ దేహానికి సంబంధమైనటువంటివే. ఇవన్నీ కూడా దుఃఖాన్ని పోగొట్టేటటువంటి విద్యలు కాదు. ఇవన్నీ కూడా మనిషి యొక్క అశాంతి, అలజడి, ఆందోళన, బాధ, భయము వీటిని పోగొట్టేటటువంటివి కాదు ఈ విద్యలన్నీ కూడా. ఈ బాహ్యమైనటువంటి పెరుగుదలకు ఉపయోగపడేటటువంటి విద్యలే కానీ నిండైనటువంటి మనశ్శాంతిని ప్రసాదించి అనుక్షణము కూడా సుఖంగా, శాంతిగా, సంతోషంగా, సంతృప్తిగా ఉండటానికి ఉపయోగపడేటటువంటివి కానే కాదు. ఆ జనన మరణ చక్రం నుంచి బయటపడటానికి ఉపయోగపడేటటువంటి విద్యలు కాదు ఇవన్నీ కూడా. శాశ్వతంగా ఈ దుఃఖం నుంచి బయటపడాలన్నా, ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడాలన్నా ఉపయోగపడేటటువంటి విద్య బ్రహ్మ విద్య మాత్రమే. అలాంటి బ్రహ్మ విద్య దానం చేసినట్లయితే ఈరోజు సమాజంలో దుఃఖం అనేది లేకుండా పోతుంది. అలాంటి బ్రహ్మ విద్య అది కూడా ఎలాగా? ఎవరు దాన్ని అవగాహన చేసుకుని ఆచరణలో పెట్టి దుఃఖాన్ని పోగొట్టుకోగలుగుతారో అలాంటి వాళ్లకు
ఎప్పుడు అందించాలో అప్పుడు, ఎలా అందించాలో అలాగా శాస్త్రాన్ని ప్రామాణికం చేసుకుని, బ్రహ్మ విద్య ప్రామాణికమైనటువంటి శాస్త్రం, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, శ్రీమద్ భగవద్గీత, భగవాన్ వాచ, భగవంతుడు చెప్తున్నారు. భగవంతుడు చెప్పేటటువంటి ఆ పరమ విద్య, బ్రహ్మ విద్య ఏదైతే ఉందో దాన్ని లోకానికి దానం చేయటం అన్నది, ఆ విద్యను బోధించటం అనేటటువంటిది అన్నిటికన్నా కూడా ఉత్తమోత్తమైనటువంటి దానం అవుతుంది అనేటటువంటిది మనకు మన తండ్రి చెప్తున్నారు. ఎందుకనంటే శ్రీమద్ భగవద్గీత బోధ నా భక్తుల హృదయాల్లోకి చేర్చినట్లయితే అలాంటి వాడు నాకు ఎంతో ప్రియమైనటువంటి వాడు, ఈ భూమండలంలోనే నాకు అంతకన్నా ప్రియమైనటువంటి వాడు మరెవరూ లేరు అనేది చెప్తున్నారు తండ్రి. వాడు తప్పకుండా మోక్షం పొందుతాడు అనేటటువంటిది చెప్తున్నారు. అంటే అది ఎంత ఉత్తమమైంది అన్నదాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకు చెప్పినటువంటి ఈ దానాలు ఏవైతే ఉన్నాయో ఈ దానాలను సరైన రీతిలో అవగాహన చేసుకోవాలి. ఏది సాత్విక, రజసిక, తమసిక, ఈ 3 దానాలని కూడా సరైన రీతిలో అవగాహన చేసుకుని నిరంతరము కూడా సాత్విక దానం చేయటానికి అవకాశాన్ని కల్పించుకుంటూ ఉండాలి, అవకాశం కల్పించుకుంటూ ఉండాలి. రజసిక, తమసిక దానాలని వదిలిపెట్టేసి సాత్విక దానం చేయటానికి నిరంతరము కూడా అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండాలి, అవకాశాన్ని ఏర్పరచుకుంటూ ఉండాలి. అలాగే ఇక్కడ మనం భవగ్నిలో ఏం చేస్తున్నాము అంటే ఒక ధర్మనిధి ఏర్పరచుకున్నాం. మనం ధర్మనిధి ఏర్పరచుకొని ప్రతిరోజు కూడా ఈ జ్ఞానం, శ్రీమద్ భగవద్గీత, భగవాన్ వాచ, భగవంతుడు చెప్తున్నారు. భగవంతుడు ఏదైతే చెప్తున్నారో దాన్ని ఇంకా కొంతమందికి అందించటానికి, ఈ బ్రహ్మ విద్యను ఇంకా కొంతమందికి అందించటానికి ఈ ధర్మనిధిలో వేసుకున్నటువంటి ఈ ధనాన్ని మనం వినియోగిస్తున్నాము. అంటే ఈ దానం అన్నది ఎంత విశిష్టమైనటువంటిది, ఎందరికో దుఃఖాన్ని పోగొట్టడానికి ఉపయోగపడేటటువంటి దానంగా దీన్ని మనం వినియోగిస్తున్నాము. ఈరోజు ఇక్కడ భవగ్ని ఆరామంలో జరిగేటటువంటి ప్రతి కార్యక్రమము కూడా మనం ఏ విధంగా చేసుకుంటున్నాము అంటే భవగ్ని సభ్యులందరూ కూడా ఒక ధర్మనిధి అని ఒక చిన్న డబ్బా పెట్టుకొని ప్రతిరోజు కూడా ఎవరికి తోసింది వాళ్ళు దానిలో వేసుకొని దాన్నంతా కూడా తీసుకుని ఒక దగ్గర చేర్చుకొని దాంతోనే ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. అంటే మనం చేసేటటువంటి ఈ సాత్విక దానం ఇక్కడ ఏ గుర్తింపు కోరటం లేదు, ఏ ఫలాన్ని కోరటం లేదు. దానం చేయాలి, దానం చేయటం అనేటటువంటిది నా ధర్మం. ఇది నా కోసం నేను చేసుకుంటున్నాను, నా మేలు కోసం నేను దానం చేసుకుంటున్నాను. ఈ ధర్మనిధిలో దానం చేస్తున్నాను. నేను ప్రతిరోజు కూడా నాకు తోసిందాన్ని నేను దానం చేసుకుంటున్నాను. ఇది ఎవరికో చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. నిజానికి ఓ గుర్తింపు కోసం కాదు, నేను ఓ పేరు ప్రతిష్టల కోసం కాదు నేను చేసేది, ఓ ఫలాన్ని ఆశించి కాదు నేను చేస్తున్నది. మరెందుకు? దీనివల్ల అనేక మంది దుఃఖం నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంది. కాబట్టి అనేక మంది భగవంతుడు ఏదైతే చెప్పారో దాన్ని అవగాహన చేసుకుని దాన్ని ఆచరణలో పెట్టుకొని వాళ్ళందరూ కూడా తండ్రి అనుగ్రహం పొంది వాళ్ళ దుఃఖం నుంచి బయటపడటానికి ఈ ధర్మనిధిలో వేసిన రూపాయి ఉపయోగపడుతుంది. కాబట్టి మనస్ఫూర్తిగా నేను ఎంతో సంతోషంగా, ఎంతో సంతృప్తిగా ఈ దానం చేస్తున్నాను అనేటటువంటి భావనతో ఇక్కడ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఈరోజు మనం చెప్పుకున్నటువంటి దానం గురించి అవగాహన చేసుకుని సాత్విక దానం చేయటానికి నిరంతరం కూడా ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసినట్లయితే మీలో ఉన్నటువంటి మాలిన్యాన్ని పోగొట్టుకుని తండ్రి అనుగ్రహం పొంది ఇక్కడ సుఖంగా శాంతిగా ఉంటూ తండ్రితో ఏకమవటానికి అవకాశం ఏర్పరచుకునే వాళ్ళు అవుతారు. ఆ విధంగా చేసి మీరు తండ్రితో ఏకమవ్వాలని ఆశిస్తూ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో